కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మండల కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పంత నానాజీ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళల యొక్క సమస్యలను ఆయన అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కృషి చేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. కోటను ప్రభుత్వం మహిళా అభివృద్ధికి నిత్యం తోడ్పడుతుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఐసీడీఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మానస పుత్రిక చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ సంఘం పెట్టినా ఏం పెట్టినా సరే ఏది రిలేటెడ్ టు మహిళలు. అంటే తండ్రికి బాధ్యత లేదని కాదు, మనం ఎప్పుడు ఫీజు కట్టమని ఎవరు అడుగుతారు పిల్లలు వచ్చి. మహిళా పక్షపాత కింద ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఎందుకంటే నేను చూసే చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, అందరు ముఖ్యమంత్రుల్లోనే అత్యధిక మహిళా పక్షపాత ఎవరంటే ప్రతిదీ దానికి. నేను లాస్ట్ టైం సత్యవతి గారు అన్నారు, ఏమన్నారు, ఖచ్చితంగా ఇంకా మెరుగ్గా ఆడేంటని కార్లో వేస్తాడు, నన్ను కార్లో తెస్తే బాగుంటుంది, ఆడ యూనిఫామ్ చూడు ఎలా ఉంది, ఆడ స్కూల్ బ్యాగ్ ఎలా ఉంది, ఆడ షూ ఎలా ఉంది, అటువంటి అన్ని పిల్లలు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. పక్కన ఎప్పుడు కంపేర్ చేసుకుంటారు. 5 నెలలు అని చెప్పి ఎక్కడా తగ్గకుండా, ప్రైవేట్ స్కూల్ తగ్గకుండా నీ యూనిఫామ్ ఇచ్చాడు, నీ బూట్ ఇచ్చాడు, నీ స్కూల్ బ్యాగ్ ఇచ్చాడు, ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ స్కూల్కి తగ్గకుండా వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకొచ్చారు. ఈ మహిళని కూడా పొదుపు చేసుకోమని అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఇంకా బాగా కావాలంటే మీరు స్వయంగా కష్టపడి గ్రూపుల్లో కానీ లోన్స్లో కానీ అన్ని విధాలా కూడా ప్రభుత్వం మీకు సహకారం అందిస్తుంది కాబట్టి పైకి వచ్చారు. ఇంకా పైకి రావాలంటే మన కూటమి ప్రభుత్వం కూడా మనకు అన్ని విధాలా కూడా మనకు సహకారం అందిస్తుంది. మహిళలందరూ కూడా ఒక తాడి మీద ఉంది. ఆ అమ్మాయి చెప్పినట్టు మనం ఎక్కడా కూడా ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఎక్కడా కూడా నడవట్లేదు. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇంటికి తెప్పించేసుకుంటున్నారు. మీరు ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా చేయాలన్నా చూడాలి అవకాశం మీకు ఉండలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలోని పెద్దలు గౌరవనీయులు మా అన్నయ్య నాన్నజీ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని ప్రతి మహిళ కూడా ఒక 20 మంది 15 మంది కలిపి ఒక వ్యాపారం పెట్టుకుని ఇంకా పైకి రావాలనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే కూడా మహిళలు భర్త దాటిన భార్య మనం అందరం కూడా ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకుని అలాగే మేమందరము కూడా దాన్ని సార్థకత చేసుకుంటూ ఎవరు ఏమన్నా సరే ఎవరిని వదిలిపెట్టకుండా ముందుకు వేరే మహిళలాగే తీసుకువెళ్ళిపోతారు మహిళలందరూ. అలాగే ఉండాలి. ఎందుకంటే నన్ను ఆలోచన నానాజీ గారు ఎప్పుడు నాకు తమ్ముడైనా ఆయన మహిళల వల్ల ఎవరైనా వచ్చి మాకు ఇది లేదు అంటే ఆయన ముందుండి చేసే వ్యక్తిగా మనందరికీ అంత మంచి ఎమ్మెల్యే గారు దొరికినందుకు మనందరం కూడా ఆయనకి, ఎందుకంటే చాలా మంది మహిళలు చులకనగా చూస్తారు కానీ మహిళలు కూడా అన్ని రంగాల్లోని ముందుంటున్నారు. పైలట్ దగ్గర